ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ జాగ్రత్తగా ఉంటుందో లేదో. ఆ గండం నిప్పు వలన వస్తుందా, నీరు వలన వస్తుందా, గాలి వలన వస్తుందా, మనిషి వలన వస్తుందా? ఎటువైపు నుంచి వస్తుంది? అమ్మ భవానీ, మా అమ్మకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వే కాపాడాలి. అమ్మకి ఏ దిక్కు నుంచి ఆపద రాకుండా చూసుకో. నువ్వే దిక్కు. హలో హలో హలో, ఎవరు మాట్లాడరేంటి? అమ్మా, నేనమ్మా, అక్షయను. అక్షయ? అవునమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఫోన్లో మాట్లాడమే కానీ నా ముందుకి ఇంకా రావా? వస్తానమ్మా. పుట్టినరోజుకి వస్తానన్నా. అప్పటి వరకు నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. నిన్ను వెంటనే చూడాలని ఉందమ్మా. మాట్లాడవేంటమ్మా? నాకు కూడా నిన్ను చూడాలనుందమ్మా. అయితే వెంటనే నా దగ్గరకు వచ్చాయి. నేను గనక అందరికీ కనిపిస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందమ్మా. అందుకే నేను నీ ముందుకి రాలేను. అందుకే నువ్వే నా దగ్గరకు రా అమ్మా. వస్తానమ్మా. నువ్వెక్కడున్నావో చెప్పు. నేను వెంటనే బయలుదేరి అక్కడికి చేరుకుంటాను. నిన్ను చూడడమే నాకు కావాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా వెంటనే నీ దగ్గరకు వస్తానమ్మా. సరేనమ్మా, అడ్రస్ చెప్తాను విను. ప్రగతి నగర్లో ఉన్న పాడుబడిన బిల్డింగ్లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి రా. సరేనమ్మా. నువ్వు ఒక్కదానివే రా అమ్మా. ఎవరిని తీసుకురావద్దమ్మా. సరే అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీ గురించే ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనమ్మా. గుడ్ గర్ల్. ఆటో! అక్షయ వాయిస్ ని పర్ఫెక్ట్ గా మిమిక్రీ చేశావు. అందుకే ఈ పనికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నేను బయలుదేరానా అంకుల్? అవని వచ్చే సమయానికి నువ్వు కనిపించాలి. అవని చూసి షాక్ అవ్వాలి. అది చూసి నేను ఎంజాయ్ చేయాలి. అప్పటి వరకు నువ్వు ఉండాలి. తొందరగా పోనీ అన్నా. ఏ అవని, నువ్వు ట్రాప్ లో పడ్డానికి కూతురు క్యారెక్టర్ని అడ్డం పెట్టుకోవడమే కరెక్ట్ అనిపించింది. అందుకే సెంటిమెంట్ తో కొట్టాను. కాసేపట్లో నువ్వు ఇక్కడికి వస్తావు కాబట్టి నా రివెంజ్ మొత్తం తీరిపోయేలా నిన్ను పైకి పంపించేస్తా.
ఐఎమ్ వెయిటింగ్. ఇక్కడేనా? ఇక్కడే మేడం. అక్షయ చెప్పిన పాత బిల్డింగ్ ఇదే అనుకుంటా. అక్షయ, అమ్మా అక్షయ, అక్షయ. రా మనీ రా. అక్షయ, అక్షయ, రా అమ్మా, నా ముందుకు రా అమ్మా. ఎవరు నువ్వు? ఎందుకు మా అక్షయ గొంతుతో మాట్లాడి నన్ను ఇక్కడ దాకా రప్పించావు? ఎవరు నన్ను రప్పించారు? ఇదంతా ఎవరు నీతో చేయించారు? రేయ్, ఎవరు నన్ను ట్రాప్ చేసింది? చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని నన్నింత దూరం రప్పించింది ఎవర్రా? నా ముందుకు రండ్రా. కమింగ్. ఎవడ్రా నువ్వు? నన్ను ఈ విధంగా ఎందుకు రప్పించావు? నిన్ను చంపడానికి. అందుకే నీ కూతురు గొంతుతో మాట్లాడించాను. ఎడారిలో తప్పిపోయిన వాడు గుక్కెడు నీళ్ల కోసం తప్పించిపోయినట్టు కూతురికి కొంతకాలంగా దూరమైన నువ్వు బిడ్డను గుండెలకు హత్తుకోవడం కోసం తప్పించిపోతున్నావని నాకు తెలుసు.